పెద్ద నోట్ల రద్దుతో అక్రమార్కులకు మాత్రమే ఇబ్బంది అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ రైతు మహాసభలో పాల్గొన్న వెంకయ్య నల్లధనాన్ని నిర్మూలించి పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల రూపాయల డబ్బు విదేశాలకు తరలిపోయిందని విమర్శలు గుప్పించారు. డబ్బు నీ దగ్గర తెల్లగా ఉంటే నీకు ఏ విధమైన చీకు చింత లేదు. మీ డబ్బులు ఎక్కడికి పోవు. నేను మీ అందరికీ మనం చేస్తున్న కేంద్ర మంత్రిగా మీ దగ్గర ఎంత డబ్బున్నా ఆ డబ్బు సక్రమమైందైతే అది డిసెంబర్ 30 లోపల మీరు మార్చుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదో మీకు అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. కానీ దొంగ సొమ్ము అయితే, లెక్క కట్టని సొమ్ము అయితే లెక్క కట్టేదానికి కూడా అవకాశం ఇచ్చింది. నేను పార్లమెంట్ అఫేర్స్ మంత్రిగా ఉన్నా. 3వ రోజు లేచా, నల్లధనం తెస్తామయ్యా అన్నా. అందరూ చూశారు నా వైపు, తెస్తారా అని. తప్పనిసరిగా తెస్తాము, ఎక్కడ పెట్టారో చెప్పండి అయ్యా, తప్పనిసరిగా తెస్తామని చెప్పాను. నేను విదేశాల్లో దాచిపెట్టింది వీళ్ళు. కుంభకోణాలు జరిగింది వీళ్ళ హయాంలో, రక్షణ ఒప్పందాలు జరిగింది వీళ్ళ హయాంలో. ఆ డబ్బులంతా దాచిపెడితే దాంట్లో ఒప్పందం చేసుకుంది ఇప్పుడు ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఇచ్చేందుకు. రాబోయే రోజుల్లో ఈ ఖాతాలన్నీ కూడా బయటపడతాయి. వీళ్ళ యొక్క భర్తం కూడా పడడం జరుగుతుందని మీ అందరికీ మనం చేస్తున్నాం. దేశ ప్రజానికం అంతా కూడా ఈ యొక్క నల్లధనాన్ని బయట తీసే సమరం, ఆ యుద్ధంలో సామాన్య జనం ఇవాళ మోడీకి జేజేలు పలుకుతూ ఉన్నారు. పేద ప్రజల ఉద్ధరణ కోసం దేవుడిచ్చినట్టు ఒక దూతగా నరేంద్ర మోడీని వాళ్ళు సామాన్య జనం అంతా కూడా భావిస్తారని మీ అందరికీ కూడా మనం చేస్తాం మిత్రులారా. ఈ డబ్బు మిగిలితే ఏం చేస్తారు తెలుసా? ఈ డబ్బు మిగులుతుంది కొంత. ఈ మిగిలిన డబ్బు ఏం చేస్తారు తెలుసా? ప్రధానమంత్రి గారు చెప్పారు, ఈ డబ్బుని పేద ప్రజల యొక్క సముద్రణ కోసం ఖర్చు పెడతాడు.